ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారికి, మనందరి ముద్దుబిడ్డ బీసీల ముద్దుబిడ్డ మన సునీల్ యాదవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మా అన్నగారు మేఘా లక్ష్మణరావు గారికి, మొన్న నాతోటి జాయిన్ అయిన మిత్రులు చౌదరి గారికి, ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో ప్రేమగా ఉండి లక్షల రూపాయలు పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టి ఎంతో శ్రమించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి 10 సంవత్సరాల నుండి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో అభిమానంగా ఉండి అటువంటి వ్యక్తులకే విశ్వాసం అనేది లేకుండా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టిన మన చింతమనేని ప్రభాకర్ గారి ప్రియమిత్రుడు, ఒక విధంగా చెప్పాలంటే ప్రియమిత్రుడు, సొంత తమ్ముడు లాంటి వాడు. అలాంటి వ్యక్తి సొంత వ్యక్తులకే మరి ఎంతో దారుణంగా అవమానించిన మన పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన భానుప్రకాష్ చౌదరి గారికి స్వాగతం, సుస్వాగతం. మనందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే విజయనగరంలో పార్టీ ప్రకటించక ముందే, జగ్గంపేటలో పార్టీ ప్రకటించక ముందే జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కలుపుకొని మీ అందరి సహాయ సహకారాలతోటి ఎంతో ముందుకెళ్ళి ఆ రోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు నేను చెప్తున్నా, ఈ వేదికనున్న పెద్దలందరూ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు వేదిక ఉన్న సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, నన్ను అభిమానించే ప్రజలు కావచ్చు, నాయకులు కానీ, తమ్ముళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా నా వెన్నంటి ఉన్నారనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. సోదరులారా, ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నుండి ఎందుకు రావాల్సి వచ్చిందనేది చెప్తున్నాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న అభిప్రాయ భేదాలతోటి ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది. అది నిజంగా నాకు అదృష్టం లేదని చెప్పని అనుకున్నాను. ఆ రోజున మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడగానే, అశోక్ అన్న నిన్ను చూసి చాలా అయింది, నువ్వు నా పార్టీలోనూ ఉన్నావు అనుకున్నాను నేను. అప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కేఎన్ఆర్ గారిని అడిగితే అశోక్ అన్నకి ఏదో పదవి ఇద్దాం మనం అని చెప్పంటే, అశోక్ అన్న మన పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయాడు కదా సార్ అని చెప్పారంట. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్నత సామాజిక వర్గాల నాయకులు కానీ, పెద్దలు కానీ, అలాగే బీసీలు, ఎస్సీలు సోదరులందరూ కూడా, అన్ని సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరూ కూడా నన్ను చూసి వాళ్ళ అన్నింటిలో, వాళ్ళ మంచిలోనూ చెడ్డలోనూ నన్ను ఆహ్వానించడం, వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను పిలవటం, వాళ్ళందరికీ కూడా ఈ సభావేదిక నుండి శిరస వంచి నమస్కరిస్తున్నాను. నన్ను ఒక చిన్నవాడినైనా సరే కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరి ఆ పదవి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్గా ఆ రోజు లోకేష్ గారు ఆ పదవి ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు జాయిన్ అయ్యింది కూడా మీరు ఒక్కటి గమనించాలి, చింతమనేని ప్రభాకర్ ద్వారా కాదు. నాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిలిచారు, ఆహ్వానం చేశారు. కాబట్టి ఆ రోజు ఇక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధల వల్ల నేను పొరపాటు పడి దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నిబద్ధతగా, డెడికేటెడ్గా పనిచేయడమే నాకు తెలుసు. మరి ఈరోజు నిజాయితీగా ఆ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా అతని యొక్క రంగు బయటపడింది. ఆ రంగు ఎటువంటిది అంటే
చాలా దారుణం. ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరందరూ రోజు నుండి ఈ రోజు వరకు కాపాడుతున్న వ్యక్తి సైతం ఆయన దారుణంగా మాట్లాడటం జరిగింది. నన్నైతే అశోక్ గౌడ ఆడెవడకు తెలుసు అని చెప్పాను అన్నాడు. మీరందరూ చూశారు. నేను నా కమ్యూనిటీకి నన్ను అందరూ కూడా గౌరవించి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిని చేస్తే నన్ను ఆడు వీడు అని చెప్పి మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇక్కడ నుండి అడుగుతున్నా. సోదరులారా, ఈ రోజు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. ఈ తెందులూరు నియోజకవర్గంలో గారపాటి సాంబశివరావు గారు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు లాంటి గౌరవప్రదమైన శాసనసభ్యులు, మంత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజు కూడా నోరు చాలా జాగ్రత్తగా రెస్పెక్టివ్గా మాట్లాడుకుని మనల్ని కన్న బిడ్డలుగా చూసిన పరిస్థితులు మనం చూసాం. మరి ఈయన పొరపాటున మనం ఒక అవకాశం ఇస్తే ఈయన ఎమ్మెల్యే అవగానే ప్రతి ఒక్కరిని కూడా యారా ఒరే మీరు వింటున్నారు. మీ గ్రామంలో కూడా మొన్న ఒక ఆయన చెప్తున్నారు, ఆయన రాగానే వెళ్తే పేరుంటుంది ప్రతి ఒక్కరికి కూడా, పేర్లు చెప్పకూడదు, పేరుంటుంది. కానీ ఎరా వార్డు మెంబరు ఆ కూచింపూడి వెళ్తే వాడికి కూడా మా కమ్యూనిటీ పెద్ద ఆయన 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది. అతను కూడా ఎంపీటీసీగా పోటీ చేశారు. ఆయనే మైక్ పట్టుకునే ఆ ముక్కోడేడి, వాళ్ళ ఇంటి పేరు ముక్కు, ఆయన పేరు ముక్కు పోతురాజు గారు. ఆ ముక్కోడేడి అని పిలవడం, ఎరా ముక్కోడా ఇక్కడ రా. ఆడవాళ్ళనైతే ఏదన్నా వాళ్ళకి పెన్షనో లేకపోతే భర్త చనిపోతే ఏదన్నా విడో పెన్షనో ఏదో ఒకటి వాళ్ళు అడిగితే వాళ్ళని చాలా దారుణంగా, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదు, ఏమే వస్తే నీకు పెన్షన్ కావాలా. ఈరోజు నేను చెప్తున్నా, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఒక దారుణమైన వ్యక్తి. ఆయన ఈ రోజున ఆయనకి కంపెనీలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, ఆయనకి వ్యాపారాలు లేవు. కానీ ఆయన బతుకు తెరువు ఏంటి అంటే రాజకీయం. ఈరోజు రాజకీయం ద్వారా ఇందాక మోరు రామరాజు గారు చెప్పినట్లుగా 2 ఎకరాల నుండి 200 ఎకరాలు సంపాదించారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పార్టీని అహర్నిశలు పెంచుకుంటూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ఆయన వస్తే పువ్వులు చల్లడం, ఆయనకి తీనిమారులు పెట్టడం, దండలేయటం, ఊర్లో గ్రామాల్లో ఉన్న కేడర్ని పెంచడం, కేడర్ని పోషించడం, తద్వారా గౌరవం కోరుకుంటాం కోసమే వాళ్ళన్నీ చేస్తూ వాళ్ళందరూ కూడా ఎలక్షన్లు వచ్చినాయంటే ఒక్కొక్కడు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల రూపాయలు చొప్పున పార్టీ ఫండ్ ఇచ్చి ఎలక్షన్ ఫండ్ ఇచ్చి గెలిపిస్తే ఆయన వాళ్ళకి కనీస మర్యాద కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చింతమనేని ప్రభాకర్ గారి గురించి తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆయన ఏ రోజైనా సరే మిమ్మల్ని గౌరవంగా మాట్లాడా అని చెప్పి మీరు స్వేచ్ఛగా మీ ఊరు సమస్యలు, మీ గ్రామ సమస్యలు ఆయన దగ్గర చెప్పుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన 7 గంటలకి ఆయన ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతారు కదా అని చెప్పి నేను కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా, ఏమనుకో దయచేసి ప్లీజ్. 7 గంటలకల్లా ఆయన ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతారని చెప్పి గ్రామాల నుండి సమస్యను తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే వీళ్ళందరూ అక్కడ కుర్చీల్లో కూర్చుంటారు. 7 గంటలకు వెళ్తే ఆయన 10 గంటల వరకు పైనే ఉంటారు. 10 గంటల వరకు పైనే ఉండి సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాల మానిటరింగ్ ఆ గదిలో అక్కడ పైన ఉంటుంది. ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు వేసుకున్నప్పుడు, బట్టలు పెట్టుకుంటున్నప్పుడు ఆ సీసీ కెమెరాలో చూస్తాడు ఎవరెవరు వచ్చారు, ఏంటి వచ్చారు, ఎవరెవరు ఉన్నారని. తర్వాత టిఫిన్ చేస్తున్నప్పుడు స్పూన్తో టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా చూస్తాడు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రామాలని శాసించేవాళ్ళు, మండలాలని ప్రభావితం చేయగలిగేవాళ్ళు, గ్రామాల్లో వాళ్ళ రక్త మాంసాలు ఖర్చు పెట్టి 1000 ప్రయాసాలు కోర్చి మరి వాళ్ళందరూ కూడా ఎంతో గ్రామంలో తెలుగుదేశం పార్టీని నిర్మాణం వైపు తీసుకెళ్లే వ్యక్తులు. అటువంటి వ్యక్తులకి కనీస గౌరవం లేకుండా వాళ్ళకి 7 గంటల నుండి 10 గంటల వరకు అక్కడ సేవ
అక్కడ వెయిటింగ్ పెట్టడం అనేది మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలండి. ఒకవేళ 7 నుండి 10 దాకా నేను కూర్చున్న తర్వాత పోనే అప్పటికైనా వస్తాడు అని ఉంటే వస్తారు. అక్కడ అక్కడ వీడియో పెడతారు. మీ ఊరు కుర్రోడే, ఒక కుర్రోడు ఉన్నాడు, ఆ డొల్లు పుచ్చకాయలా ఉంటాడు. ఆడు నా మీద కామెంట్లు పెడుతున్నాడు. ఏంటి వాడు బాగా తింటున్నాడు, అడ్డంగా పెరిగాడు. దయచేసి నేను నా సోదరుడే, నా బీసీ సోదరుడే కాకపోతే అందుకే తమాయించుకుంటున్నాం. చాలా కామెంట్లు పెడుతున్నాడు వాడు. ఈయన మెట్లు దిగుతుండగానే మొదలు క్యాప్స్ ఇలా పెట్టుకుంటూ స్టైల్గా బాలకృష్ణ గారిలాగా ఒక సాంగ్ వేస్తాడు. ఆయన దిగిన తర్వాత పోనీ ఇక్కడ కుర్చీలో 7 గంటల నుండి 10 గంటల వరకు పడిగాపులు పడుతున్న వాళ్ళని వచ్చి పలకరిస్తాడు అంటే పలకరించాడు. తిన్నగా పెద్ద గేట్లో ఉండి వెళ్తాడు. ఆ పెద్ద గేట్లో ఉండి వెళ్ళంగానే కారు రెడీగా ఉంటుంది ఆ చెట్టు దగ్గర. అక్కడికి వెళ్ళంగానే డోర్ తీసి ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెడతాడు. ఈ కుర్చీలో ఉన్న వాళ్ళందరూ అరే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పెద్ద కోడి వెళ్తే పిల్లలలాగా పరిగెడతాయి, పిల్లల కోడిలాగా వీళ్ళందరూ వెనకాల పరిగెడతాం. పిల్లల కోడి ఎలా వెళ్తుంది? పెద్ద కోడి వెళ్ళంగానే తల్లి వెళ్ళంగానే పిల్లలన్నీ చీక్స్ పిల్లలన్నీ ఎలా వెళ్తాయి అలా పరిగెట్టాల. కొద్దిగా మొహమాటస్తులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయాడుగా ఇంకెందుకులే అని చెప్పి ఆ 4 గంటలు ఈయన ఉసూరు అనుకుంటూ ఈయనేంట్రా బాబు అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం లక్షల రూపాయలు వెచ్చించిన వాళ్ళే. ఈ రోజు నేను చెప్తున్నా, ఇక్కడున్న జితేంద్ర కానీ ఇక్కడికి వచ్చిన బజ్జీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఇతనితో సహా లక్షల రూపాయలు దారపోసి ఇలా కష్టార్జితనాన్ని ఆయన గెలుపు కోసం, ఆయన కోసం కష్టపడి ఖర్చు పెట్టిన వ్యక్తులే. వీళ్ళకి కనీస మర్యాద కూడా ఇచ్చారా అని చెప్పి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుండెల మీద చేసుకుని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. ఆయనేమో ఏమే వసే అంటాడు, ఈయనేమో అమ్మ తల్లి అంటున్నాడు. ఈ విధంగా మార్కులన్నీ కొట్టేస్తున్నాడు రా బాబు అని అంటే ఏమీ పట్టించుకోడు. ఇంకా పక్కన ఉన్నాయి. ఈయనేమో అతనికంటే కొద్దిగా చిన్నోడైనా సరే అన్న బాగున్నావా, బాబాయ్ బాగున్నావా అంటాడు. ఆయన ఉంటాడు 60-70 సంవత్సరాలను కూడా ఎరా ముక్కోడా, ఏంట్రా ముక్కోడా, ఇది ఎరా ఒరే. ఈ భాష ఏంటి? నీ భాష మార్చుకోవాలి. నిన్ను పశుపతిలాగా, ఏం సినిమా అది, అరుంధతి సినిమాలో పశుపతిని సమాధి చేసినట్టుగా 2019లో కొటార రామచంద్రరావు గారి ఐడియాలజీతో మిల్క్ బాయ్ అబ్బాయి చౌదరి వచ్చి నిన్ను సమాధి చేశాడు. నీకు శుభ్రంగా గండాలన్నీ కట్టేసి, తాయితులు గండాలు కట్టేసి నిన్ను సమాధిలో కుళ్ళబెట్టాలని ఇప్పుడు దాకా ఆపాడు. కానీ ఇక్కడ నుండి కోరుతున్నా, ఈ పశుపతిని మళ్ళీ గెలిపించాలని కొంతమంది తెలుగుదేశం మీద పార్టీ మీద ప్రేమ అవ్వచ్చు, ఎన్టీ రామారావు గారు పెట్టారనే పార్టీ మీద ప్రేమ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ కావచ్చు. ఆ సామాజిక వర్గం, అతని సామాజిక వర్గం నుండి కొంతమంది అక్కడ చూస్తున్నారు. దయచేసి మీకు ఇక్కడ నుండి చల్లచింతలపూడి నుండి నేను కోరుకుంటున్నా, పెద్దలందరికీ కూడా ఆ పశుపతిని మళ్ళీ ఆ సమాధి నుంచి బయటికి తీసుకురావద్దు ప్లీజ్. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రొచ్చు నియోజకవర్గం, ఈ దెందులూరు నియోజకవర్గంలో రొచ్చు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే అతను అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. ఈ చింతమనేని ప్రభాకర్ గారు 2019 ఎలక్షన్లో సేమ్ ఇప్పుడులాగానే, ఇంకా ఆయన మొదలెట్లా తిరగట్లా. ఆయన ఏం చేస్తున్నారంటే రోజు వీళ్ళేమో ఇంటింటి తిరిగేసేస్తున్నారు, మొత్తం అంతా కూడా దేవేస్తున్నారు, మీరు జల్లిడేసేస్తున్నారు. ఆయనేమో డబ్బుల కోసం జల్లిడేస్తున్నాడు. హైదరాబాద్ వెళ్తాడు, బెంగళూరు వెళ్తాడు. ఏంటి వాళ్ళ అమ్మాయిని అల్లుడి గారినేమో అమెరికా పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదలెట్టారు సందాలు ఇమ్మని చెప్పి. ఆయన ఎప్పుడో 6 నెలల నుండి మొదలెట్టాడు. ఆయనకి గెలుపు కాదు కావాల్సింది,